నమస్కారం. పీలేరు గ్రామ పంచాయతీ నందు గతంలో జరిగినటువంటి అవకతవకల మీద వచ్చిన ఆరోపణల మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా పంచాయతీ అధికారి వారు అపాయింట్ చేసినటువంటి ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి మన మదనపల్లి రీజనల్ పంచాయతీ అధికారి వారు వీటి మీద గత 15 రోజులుగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి వివిధ రికార్డులు తనిఖీలు చేసి వాటికి సంబంధించి ఇక్కడ దుర్వినియోగమైనటువంటి నిధుల మీద ఒక రిపోర్టు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎంపీడీఓ అయినటువంటి నేను మరియు ఈ గ్రామ పంచాయతీ ఈఓ అయినటువంటి గురుమోహన్ ఇద్దరం కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ఇక్కడ మీకు మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ మొత్తం 1,40,43,714 రూపాయలు దుర్వినియోగం జరిగినట్టుగా ఎంక్వైరీ రిపోర్టు తెలియజేయడం జరిగింది. ఇందులో గతంలో ఇక్కడ రెగ్యులర్గా సర్పంచ్ అయినటువంటి శ్రీ డాక్టర్ హబీబ్ బాషా గారు మరియు ఆయన లీవ్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జి సర్పంచ్గా ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు అయినటువంటి జీనత్ షఫీ వీళ్ళిద్దరి మీద కూడా అభియోగాలు చేయడం జరిగింది. ఇందులో హబీబ్ బాషా గారి పీరియడ్లో 43,25,379 రూపాయలు దుర్వినియోగం జరిగినట్టు ఒక టర్ము, అలాగే ఆయన పీరియడ్లోనే రెండవ టర్ములో 37,48,805 రూపాయలు వీటి మీద, అలాగే ఇన్ఛార్జ్ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారి పీరియడ్ 2 టర్మ్స్ పనిచేసినప్పుడు ఒక టర్మ్లో 5,33,710 రూపాయలు మరియు రెండవ టర్మ్లో మొత్తం 54,35,800 రూపాయలు, అంటే మొత్తం 1,40,43,714 రూపాయలు దుర్వినియోగం జరిగినట్టుగా ఎంక్వైరీ అధికారి గారు తెలుసడం జరిగింది. ఇందులో భాగంగా ఇరువురు సర్పంచ్లకు కూడా షోకాజ్ నోటీసులు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే విషయం మీద కలెక్టర్ గారు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. అలాగే ఆ కాలం నందు పనిచేసినటువంటి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అయినటువంటి కేఆర్ ప్రసాద్ మాజీ ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి పిలేరు గ్రామ పంచాయతీ మరియు ప్రస్తుతం వాల్మీకిపురం జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తర్వాత ఎస్ గఫూర్ మాజీ ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం ఈఓపిఆర్ అండ్ కేవీపల్లి వీరికి, మరియు జేఎల్ఆర్వి ప్రసాద్ మాజీ పంచాయతీ కార్యదర్శి పీలేరు గ్రామ పంచాయతీ ప్రస్తుతం సదుం మండలంలో ఈఓపిఆర్. ఈ ముగ్గురికి కూడా కలెక్టర్ గారు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. 15 రోజుల్లోగా వీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొన్ని బిల్స్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఖర్చు పెట్టినట్టు, మరి అవి నిజంగా పర్చేజ్ చేశారా లేదా అనే విషయం మీద ఆయా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక లెటర్ పెట్టి వాటి మీద నిజంగా సేల్ చేశారా, ఇవి పర్చేజ్ చేశారా లేదా, నిజమా కదా, ఇవి కొన్నారా లేదా అనే విషయంలో కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. అలాగే ఫీల్డ్లో జరిగినటువంటి కొన్ని వర్క్స్ మీద కూడా రికార్డ్ అయినటువంటి బుక్స్ మీద కూడా ఆయా పిఆర్ మరియు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పంపించి వాటి మీద కూడా వివరణ కోరడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా మీతో ఈరోజు పంచుకుంటాం.